వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు గవర్నమెంట్ జాబ్ అనేది లక్ బేస్ చేసుకుని వస్తుందా, ప్రిపరేషన్ బేస్ చేసుకుని వస్తుందా? ప్రిపరేషన్ వర్సెస్ లక్, ఏది ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది? ప్రాక్టికల్ లైఫ్లో మనం కాస్త ఎవరికైనా జాబ్ రాలేదు అని అంటే అదృష్టం బాగాలేదురా, నా ఫేటే అంత అనుకుని మనల్ని మనం సెల్ఫ్ బ్లేమ్ గేము, సెల్ఫ్ పిటి పెట్టుకుని ఉంటూ ఉంటాము కదా. అయితే లక్ ఆర్ ప్రిపరేషన్, ఏది ఏ విధంగా ఉంటుంది ఒక గవర్నమెంట్ ఆస్పిరెంట్కి, అంటే గవర్నమెంట్ జాబ్ ఏదైనా ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుందని వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఈరోజు మనతో పాటు శ్రీధర్ సిసి నుంచి శ్రీధర్ గారు ఉన్నారు, వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హలో సార్, మన దగ్గర నుంచి చాలామంది స్టూడెంట్స్ శ్రీధర్ సిసి నుంచి వాళ్ళు అసలు బ్యాంకింగ్ ఇండస్ట్రీలో అయితే చెప్పాల్సిన పని లేదు, ప్రతి బ్యాంక్లోనూ శ్రీధర్ సిసి స్టూడెంట్స్ ఉన్నారు. ఏదైనా ఒక మంచి గెట్ టుగెదర్ పెడితే చాలామంది బయటకు వచ్చేస్తారేమో, బ్యాంక్స్ బయటకు వస్తాయేమో, అలా ఉంటారు. అలాంటి స్టూడెంట్స్ని మీరు చూశారు, తీర్చిదిద్దారు, బయటికి వెళ్ళారు, సక్సెస్ అయ్యారు. వాళ్ళలో ఇప్పటికీ కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. సక్సెస్ అయినటువంటి వాళ్ళు అంటే ఓకే, కానటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు మా అదృష్టం బాగాలేదు అనుకునేటువంటి సెల్ఫ్ పెటీలోకి, బ్లేమ్ గేమ్లోకి వెళ్ళిపోతుంటారు. అంటే ఒక విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తూ ఉంటారు. అవును సార్, ప్రిపరేషన్ గొప్పదా, లక్ గొప్పదా? లేదంటే ఈ రెండింటిని కనుక మనం చూసుకునేటప్పుడు, వర్సెస్లో కనుక మనం మాట్లాడుకునేటప్పుడు ఏది ఎలాంటి రోల్ ప్లే చేసే అవకాశం ఉంటుంది సార్ అసలు స్టూడెంట్కి? యాక్చువల్గా లైఫ్లో ప్రిపరేషన్, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్కి ప్రిపరేషన్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అలా అని లక్ అవసరం లేదు అని నేను అంటలేదు. రెండూ కావాలి. ఏది ఎక్కువ కావాలి? ప్రిపరేషనే ఎక్కువ అండి. కష్టపడి అనే మాట కూడా నేను ఒప్పుకోను. ఇష్టపడి, అంటే కష్టం అంటే ఏంటంటే రాళ్ళు ఎత్తడం, లేకపోతే ఇంకోటో ఫిజికల్ వర్క్ చేయటం కష్టపడటం. బట్ ఈ చదువుకోవటం అనేది కష్టం కాదండి. ఇష్టంతో కనుక మనం చదువుకునేటప్పుడు కరెక్ట్గా ప్లాన్ ప్రకారం సిలబస్ అంతా చదువుకోవటం అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్ సక్సెస్లో 90% పార్ట్ ఉంటుందండి. లక్ అనేది ఓన్లీ 10%. అంటే ఈ లక్ని కూడా నమ్ముతారా మీరు అంటారేమో. నమ్మాలి. సొసైటీలో బతుకుతున్నప్పుడు నాకున్న అనుభవాలను బట్టి కొంత అదృష్టం కూడా కలిసి రావాలని అనుకుంటూ ఉంటాను. దానికి ఒకటి రెండు చిన్న ఎగ్జాంపుల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. ఎగ్జామ్ హాల్కి టైంకి వెళ్ళాలి, ఒక పూట ముందే బయలుదేరాము. బట్ మన చేతిలో లేని కొన్ని కారణాల మూలాన, అంటే మనం బయలుదేరిన బస్సు పాడైపోవటం, లేదు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యి వెళ్తున్నాము, ఆటోలోనో బస్సులోనో ఎక్కినప్పుడు చొక్కా మీద మరకలు పడిపోవటం, అంటే కలిసి రాకపోవటం అనమాట. అక్కడ లక్ కలిసి రాలేదు. కలిసి వచ్చింది అనుకోండి, 2 నిమిషాలు లేటుగా బయలుదేరిన ఆటో వాడు స్పీడ్గా తీసుకెళ్ళి మనల్ని దింపేసి టైంకి వెళ్ళొచ్చు మనం. కానీ 100% లక్తో ఉద్యోగం అయితే మటుకు రాదండి. లక్ వర్సెస్ ప్రిపరేషన్ అంటే ప్రిపరేషన్ 90%, లక్ 10%. దీనికి ఇంకో చిన్న ఎగ్జాంపుల్ కూడా మాట్లాడుకుందాము. మన ఇద్దరమే స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసామనుకో, ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాము. నేను కరెంట్ అఫైర్స్ ఒక 1000 పేజీలు మెటీరియల్ చదివాను. అక్కడ రావాల్సిన 50 బిట్స్లో నాకు 10 తగలొచ్చు. మీకు లక్ ఫ్యాక్టర్ కొంత బాగుంది, మీరు ఒక 50 పేజెస్ మెటీరియలే చదివారు, దాంట్లోంచి 30-40 బిట్స్ రావచ్చు. అలా పనికి వస్తుందే తప్పించి అసలేమీ చదవకుండా ఎవరో చెప్పినట్టు గవలేసో లేకపోతే చిలకనది పిలిచో జాతకం చెప్పించుకొని అదృష్టం అద్భుతంగా ఉంది నీకెందుకు నువ్వు వెయిట్ చేసినా సక్సెస్ అయిపోతావు. అవదండి. 90% అనేది ఖచ్చితంగా ప్రిపరేషన్ మీదే డిపెండ్ అవుతుంది. ఓన్లీ 10% మాత్రమే లక్ ఫ్యాక్టర్ కలిసి వస్తుంది. అంటే ఆ టైంని మనం పర్ఫెక్ట్గా వాడుకోవాలి. ఎస్, మనం ప్రిపేర్డ్గా ఉండాలి దేనికైనా. అంతే. అంటే ఆ కంప్లీట్ లక్ మీద బేస్ అయ్యి ఈ ఉద్యోగం వచ్చినండి నా సర్వీస్లో నేను ఇంతవరకు ఒక్కడిని కూడా చూడలేదండి. అదృష్టం కలిసి రాకపోయిన వాళ్ళని చూసి ఉంటానండి. అంటే అదృష్టం కలిసి రాకపోవటానికి ఇంకో చిన్న ఎగ్జాంపుల్. పెద్ద హాల్లో ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తున్నాము. మనకి మూలో పడింది అనుకోండి, గాలి ఆడక ఖర్చు తీసి 10 సార్లు చెమట తుడుచుకోవాల్సి వస్తే సరిపోతుందండి. ఆ 10 సార్లు చెమట తుడిచిన టైము, ఒక బిట్ ఆన్సర్ చేసే టైము ఒకటే అవుతుంది. ఒక బిట్ అందరికన్నా తక్కువ ఆన్సర్ పెడితే సెలెక్ట్ అవ్వకపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి.
అదేవిధంగా టెక్నాలజీ అంటే కంప్యూటర్ మీద ఎగ్జామ్ రాస్తున్నాము. అన్ఫార్చునేట్లీ సిస్టమ్ ఆగిపోవచ్చు. కానీ పిల్లలకి తెలియదు ఏంటంటే సిస్టమ్ ఆగిపోయింది అంటే మీ టైమర్ ఆగిపోతుంది, సర్వర్లో టైమర్ ఆగిపోతుందండి. మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు మీ ఎగ్జామ్ రీస్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి మీకు టైం వస్తుంది. బట్ హ్యూమన్ ఇది ఉంటుంది కదండి, భయం వేస్తుంది. అలానే 2-3 సార్లు జరిగింది అనుకోండి, ఏంటి ఇలా జరుగుతుంది, కలిసి రావట్లేదు నాకు, సైకలాజికల్ డిప్రెషన్తో వచ్చిన బిట్లు కూడా పెట్టలేకపోతామండి. అంటే లక్ ఫ్యాక్టర్ అనేది కొంత కావాలి, కానీ లక్ ఎలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్ టు గెట్ ఏ జాబ్. నిజంగా అంత 100% లక్కే ఉందనుకోండి, ఈ బ్యాంక్ ఎగ్జామ్ రాయటం ఎందుకు, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయొచ్చు, మనం ఐఏఎస్ ఐపీఎస్ అవ్వచ్చు. లేదు అసలు అంతెందుకు, ఎలక్షన్లో పోటీ చేసి ఎంపీ అయ్యి ప్రధానమంత్రి అయిపోవచ్చు, లక్క కనుక నిజంగా అంత బాగుంటే. అది ఒక్కటి చాలదు కదండి. అవును సార్. లక్ ఎప్పుడు ఇదని కాదండి, ఏ ఆస్పెక్ట్లో అయినా సరే లక్ అనేది కొంత భాగం మాత్రమే, కానీ అది ఒక్కటి మన జీవితాన్ని అయితే లీడ్ చేయలేదు. నా 34 సంవత్సరాల టీచింగ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. అండ్ మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. లక్కే మీ దగ్గర ఉన్నప్పుడు ఆ లాటరీలు వేసుకొని ఉన్నా సరే అంతే. బతకొచ్చు. అమెరికాలో సూపర్ లాటరీ ప్రైజ్లు వచ్చే లాటరీలు ఉన్నాయండి, 3,000 కోట్లు 4,000 కోట్ల రూపాయల జాక్పాట్ వచ్చేవి ఉన్నాయి. ఆ టికెట్ కొనుక్కోవచ్చు కదా అమెరికా వెళ్ళి. ఎనీవే సార్, అంటే చాలా మంది స్టూడెంట్స్కి ఏంటంటే శ్రీధర్ సిసిలో జాయిన్ అవ్వాలి అనుకున్నట్టుంటే ఒక కాన్షియస్నెస్ అవేర్నెస్ అయితే ఉంది చాలా మంది. మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎక్కడెక్కడ ఉన్నాయి ఏపీ తెలంగాణలో? ఆల్మోస్ట్ విశాఖపట్నం నుంచి మొదలు పెడితే అనంతపూర్ వరకు మేజర్ డిస్ట్రిక్ట్స్ అన్నిట్లోనూ మన బ్రాంచ్లు ఉన్నాయండి. అదేవిధంగా ఈ వీడియోలో కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్ని కనుక కాంటాక్ట్ చేస్తే ఒక్కసారి ఈవెన్ ఏ మిస్డ్ కాల్ ఈజ్ ఎనఫ్. మిస్డ్ కాల్ ఇచ్చినా సరే మా ఎగ్జిక్యూటివ్స్ మీకు కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ అందించి అడ్మిషన్ ప్రాసెస్ చివరి వరకు, అంటే ఏ కోర్స్ జాయిన్ అవ్వాలి, ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, నోటిఫికేషన్స్ ఎప్పుడు ఉంటాయి, అన్ని డీటెయిల్స్ అందజేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో మీరు కనుక ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యి లైఫ్లో సెటిల్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారో, శ్రీధర్ సిసి ఒక మంచి అవకాశాన్ని భవిష్యత్తుని అందిస్తుంది. మీరు విద్యార్థిగా వస్తే, అంటే మీ పిల్లల్ని మీరు విద్యార్థిగా పంపిస్తే ఉద్యోగిగా బయటికి వెళ్తారు. అలాంటి అవకాశం ఇక్కడ మాత్రమే ఉంది. అది ఏ గవర్నమెంట్ జాబ్ అయినా సరే. అంటే మీ పిల్లలు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతారా, రైల్వేస్ ప్రిపేర్ అవుతారా, ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ అవుతారా, బ్యాంకింగ్స్ ప్రిపేర్ అవుతారా అనేది మీ ఇష్టం. కానీ వన్స్ మీరు ఎంటర్ అయిన తర్వాత జాబ్స్ వచ్చేంత వరకు ఇక్కడ మీకు అలాంటి అవకాశాలే కల్పిస్తారు. కాబట్టి ఆ అవకాశాన్ని మీ పిల్లలు అందిపుచ్చుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదు అని అంటే డైరెక్ట్గా మీరు పేరెంట్స్ పిల్లలు కలిసి విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది ఇక్కడ ఏ విధంగా ఉంటుంది అనేది. దాని తర్వాత అయినా సరే మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి. అండ్ దాంతోపాటు శ్రీధర్ సారు నేను చేసినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. వాటి మీద మేము వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది. అది ఏ చిన్న వీడియో అయినా సరే మీకు అనుగుణంగా వీడియోస్ మాత్రం ఖచ్చితంగా సొల్యూషన్ రూపంలో చేస్తాము. సో ఆ విధంగా సరే మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.